నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పాస్తా చేయడం నేర్చుకుందాం దేశీ స్టైల్లో. ఇక్కడ నేను ట్విస్టర్స్ పాస్తా తీసుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి: గార్లిక్, ఒక గ్రీన్ చిల్లీ, కొరియండర్, ఆనియన్, టమాటో ప్యూరీ అంటే టమాటో పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇది మనము దేశీ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి మినిమం ఇంగ్రీడియంట్స్తో మనము ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాము. సో ఇక్కడ నేనైతే ప్రెషర్ కుక్కర్ పెట్టేసి నీట్గా వాష్ చేసేసి పెట్టేసి హైలో పెట్టాను ఫ్లేమ్ అనేది. అండ్ పాస్తా మీరు ఇక్కడ ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. నేను ట్విస్టర్స్ తీసుకున్నాను, మీరు మ్యాక్రోనీ ఆర్ ఎనీ షేప్ తీసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత గార్లిక్, వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. సో ఈ గార్లిక్ అనేది, వెల్లుల్లి అనేది పాస్తాలో మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. అండ్ జీలకర్ర వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకుందాం ఒకసారి జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయ పీసెస్. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. మేము స్పైస్ తక్కువ తింటాం కాబట్టి ఒక్కటే పచ్చిమిర్చి యూజ్ చేసుకుంటున్నాం. మీరు మీ కారానికి సరిపడగా మీరు గ్రీన్ చిల్లీస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా కొద్దిగా రోస్ట్ చేసుకుందాము. అండ్ ఇక్కడ నేను క్వాంటిటీ ఆఫ్ పాస్తా ఓన్లీ 1 కప్ తీసుకున్నాను. సో ఆనియన్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి ఇప్పుడు యాడ్ చేసేసి ఆయిల్లో నీట్గా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. సో క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆనియన్, గ్రీన్ చిల్లీ, గార్లిక్ ఇవన్నీ. సో ఈ ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా, కొంచెం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి, మాడిపోకుండా చూసుకోండి. కొద్దిగా మనం ఇక్కడ సాల్ట్ టేస్ట్కి సరిపడగా యాడ్ చేసుకుంటున్నాము. నేను బిగినింగ్లో కొంచెమే యాడ్ చేస్తున్నాను. మనం లాస్ట్లో ఇంకొకసారి సాల్ట్ అనేది లాస్ట్లో మనం చెక్ చేసుకుందాం. సాల్ట్ ఎక్కువైతే తినలేము కదండి. సో నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అండ్ పసుపు కొద్దిగా వేసుకుంటున్నాను, జస్ట్ ఫర్ కలర్ సేక్ అనమాట. అండ్ పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. ఇక్కడ స్టవ్ మీరు సిమ్లో పెట్టుకోండి, మార్చేసుకోకండి హైలో పెట్టి. ఒక్క 2 సెకండ్స్ వెయిట్ చేద్దాము. ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఫర్దర్ ప్రొసీజర్ చూపిస్తాను. ఇక్కడ నేను చెప్పాను కదా, నేను ఇక్కడ చిన్న సైజ్ టొమాటోస్ ఒక 3 మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను. ఈ టమాటో పేస్ట్ కూడా వేసుకుందాము, జస్ట్ ఫర్ ఫ్లేవర్ కోసం అనమాట. మంచి టేస్ట్ వస్తుంది. కట్ చేసిన టమాటో కూడా వేసుకోవచ్చు, కానీ తింటున్నప్పుడు మనకి టమాటో పొట్టు అనేది నోట్లోకి వస్తుంది. అండ్ అది హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా. సో అందుకని నేను పేస్ట్ చేసుకున్నాను. స్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు టమాటో ఎందులో యూస్ చేసిన కుకింగ్లో దాన్ని గ్రైండ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. పాస్తాని జస్ట్ వాష్ చేసుకోవాలి, పచ్చి పాస్తాని సోక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దానిపైన ఉన్న డస్ట్, స్టార్చ్ అనేది పోతే సరిపోతుంది అనమాట. సో ఇట్లా చూపించినట్టు ఒకసారి వేసేసుకొని కలిపేసుకోవడమే, సోక్ చేయని అవసరం లేదు. ఇక్కడ మనం పచ్చి పాస్తా వేసేస్తున్నాం, జస్ట్ ఒకసారి వాష్ చేసాము. సో ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఆయిల్ చాలా తక్కువ యూస్ చేస్తాను, బికాజ్ హెల్త్ పరంగా కూడా మనము కాన్షియస్గా ఉండాలి కదా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఒకటే పచ్చిమిర్చి వేసానని. సో నేను మళ్ళీ కలర్ కోసం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్ కోసం కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను. ఇది పెప్పర్ పౌడర్ అనమాట. పెప్పర్ మిరియాలు కొనేసి దాన్ని ఇంట్లోనే నేను మిక్సీ పట్టుకుంటాను. ఇది ధనియా పౌడర్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను, ఎంత అవసరమో అంత. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. కమింగ్ బ్యాక్ టు ఆయిల్ కూడా కొంచెం లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఆయిలే యూస్ చేయండి. ఎక్కువ ఆయిల్ యూస్ చేసేసుకొని దాన్ని ఆయిలీ చేసుకోకండి. హెల్త్ కేర్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ఇప్పుడు ఈ మసాలాస్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఏ కప్పుతో అయితే నేను పాస్తా తీసుకున్నానో అదే కప్పుతో 1.5 కప్పు నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఓకే, నార్మల్ వాటరే, దానికి హీట్ చేయని అవసరం లేదు. జస్ట్ డ్రింకింగ్ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. 1 కప్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. లోపల అవి స్టిక్కీ అవ్వకుండా, అంటే అంటుకుపోతూ ఉంటాయి పాస్తా. సో ఇక్కడ నేను కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేసుకున్నాను. సాల్ట్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి మరుగుతుంది చూసారా, వాటర్ మరుగుతున్నాయి చూసారా. ఇప్పుడు మనము కుక్కర్ అనేది క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసి మనము 2 విజిల్స్ పెట్టుకోవాలి. 2 విజిల్స్. సో సూపీగా కావాలన్న వాళ్ళు 1.5 ప్లేస్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నా పాస్తా రెడీ అయింది.
నాకు సూపీ ఇష్టం. సో 1.5 వేసుకున్నా. 1 వేసుకుంటే మీకు డ్రై పాస్తా. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇంట్లో టేస్ట్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి టేస్ట్ ఎలా వచ్చిందనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.